సో, అదే విధంగా రామ మందిరం అనేది ఏదైతే ఉందో, రామ మందిరం కింద ఎలాంటి రామ మందిరం సంబంధించిన అవశేషాలు లేవు. అది పకడ్బందీగా ఖచ్చితంగా అది బాబ్రీ మసీదే అని జెప్పేసి తను ఇప్పుడు వాదిస్తున్న పరిస్థితి. రామ మందిరం నిర్మాణం అయిపోయిన తర్వాత ఇప్పుడు వాదిస్తున్న పరిస్థితి. అప్పుడు ఇచ్చిన తీర్పు అనేది సరైనది కాదు అని చెప్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ కోర్టులని తప్పుపడుతున్నారా? న్యాయస్థానాన్ని తప్పుపడుతున్నారా? లేకుంటే గవర్నమెంట్‌ని తప్పుపడుతున్నారా? ఇన్ని కోట్ల మంది విశ్వాసాలను తప్పుపడుతున్నారా? అక్కడ ఏం అవశేషాలు లేవు అంటే కొన్ని వందల సంబంధించిన అవశేషాలు దొరికినాయి. ఇవి కంటికి కనిపిస్తలేవా మరి? కొన్ని వందలు దొరికినాయి గదా! ఆధారాలు తవ్వకాలలో. వాటిని ఏమంటారు? లేదంటే ఎప్పుడన్నా తీసుకొచ్చి అక్కడ పెట్టినయా? కాదు గదా! 500 సంవత్సరాల పోరాటం ఇది. కొన్ని వేల మంది ప్రాణ త్యాగాలు. కొన్ని లక్షల మంది రక్త తర్పణాలు. కొన్ని కోట్ల మంది హిందూ భక్తుల కన్నీళ్లు, ఆవేదనలు, ఆక్రోధాలు. ఇవన్నీ ముడిపడి ఒక 500 సంవత్సరాల పోరాటంలో 100 సంవత్సరాలు లీగల్‌గా కోర్టు కేసులున్నాయి. ఈవెన్ స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ పాలన ఉండే. ఆ టైంలో నుంచి గూడా కోర్టులలో కేసులున్న పరిస్థితి ఇది. అంటే దాదాపుగా 100 సంవత్సరాల నుండి ఇది కోర్ట్ కేసులో నడుస్తుంది. సెక్యులర్ పదం అనేది 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత సెక్యులర్ పదాన్ని తీసుకొచ్చి జోడించడం జరిగింది. ఆ సెక్యులర్ పదం గురించి ఇప్పుడు మీరు మాట్లాడతారు. ఇది జరిగిందేమో 500 సంవత్సరం జరుగుతుంది. 100 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తుంది. మనం ఎప్పుడైతే దేశ విభజన చేసిండ్రో ఈ గొప్ప మహానుభావులందరూ గూడా, ఆ దేశన విభజన సందర్భంలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందమే ఈ 4 ముఖ్యమైన దేవాలయాలున్నాయి. వీటి గురించి కంపల్సరీ పునర్నిర్మాణం జరగాలని జెప్పేసి అప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు దానికి అందరూ గూడా అంగీకరించారు. ఆ ఒప్పందం చేసుకున్న దేవాలయాలే అయోధ్య రామ మందిరము, కాశీ, మధుర, సోమనాథ్. ఇలా 4 ముఖ్యమైన దేవాలయాలు మాత్రం కంపల్సరీ నిర్మించాలని జెప్పేసి ఆ ఒప్పందంలో రాసుకున్న పరిస్థితి. ఆ ఒప్పందం గురించి మీకు తెలవదా? మేధావి అంటున్నారు గదా! చూడాలి గదా! అప్పుడు జరిగిన ఒప్పందాలు ఏంది అన్నది ఆలోచించాలి గదా! అంటే ఇక్కడ ఎవ్వరిని మభ్యపెట్టడానికి. ఆ ఒప్పందం తర్వాత గూడా ఓన్లీ సోమనాథ ఆలయం మాత్రమే మనం పునర్నిర్మించడం జరిగింది. తర్వాత మిగతా 3 ఆలయాలకు వాళ్ళింకా సపోర్ట్ జేయలేదు. కంప్లీట్ మళ్ళా ఎవరైతే ఈ భావజాలంతో ఉన్నారో అప్పుడు ఇంకా సెక్యులర్ పదం తీసుకొచ్చి పెట్టలేదనుకోండి. బట్ అప్పటికే ఇంకా వీళ్ళందరూ వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనలు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి ఆలోచనతో ఉన్న విధవలు ఎవరైతే ఉన్నారో మత ప్రాతిపదికన దేశాన్ని విచ్చేసిర్రు. బట్ ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించకపోగా ఇక్కడ ఇంకా చిచ్చు పెట్టి ఇక్కడున్న గొడవలు పెట్టే ఆలోచనలు తీసుకొచ్చిర్రు. సో అప్పుడున్న ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వీళ్ళందరికీ తెలుసు అప్పుడు జరిగిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ టెంపుల్స్ కడతారు అని చెప్పేసి తెలిసిన పరిస్థితి. బట్ మళ్ళీ వాళ్ళ మధ్యలో వాళ్ళ విష బీజాలు నాటడానికి గల కారణం ఎవరు? మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టిందెవరు? మళ్ళీ ఈ విషయం ఇప్పుడున్న యువతకి కొత్త వాళ్ళకి ఏం తెలుస్తదండి గతంలో జరిగినాయని? సో ఇది నిజమే గావచ్చు. ఇదేదో అన్యాయం జరుగుతుందనే ఆలోచన రాదా? అంటే ఎవరు విద్వేషాలు సృష్టించే కార్యక్రమాలు చేస్తున్నారు? సో ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నదే గదా! ఒప్పందం చేసుకున్న విషయాన్ని మళ్ళెందుకు దీన్ని ఇంత రచ్చ చేయడం? ఈ మేధావి వర్గం అని చెప్పుకునే వాళ్ళందరూ ఏం జెప్పాలి? మంచి చేయకున్నా పర్లేదు. ఈవెన్ చెడు చేయకండి. సమాజానికి మీరు నిజాలు చెప్పకపోయినా పర్లేదు. కనీసం కామ్‌గా ఉండండి. ఇలాంటి తప్పుడు మాటలు చెప్తే ఇంకా ఎలాంటి దారి తీస్తది దేశంలో? ఎలాంటి పరిణామాలొస్తాయి? దేశాలను మత ప్రాతిపదికన విడగొట్టినప్పుడు ఈ దేశాన్ని హిందూ దేశంగా ఎందుకు ప్రకటించలేదు? ఫస్ట్ పాయింటు. సరే ప్రకటించకపోగా ఇక్కడున్న విశ్వాసాలకు ఎందుకని కట్టుబడి ఉండలేము? అది వదిలిపెడదాం. ఈ ఒప్పందం ఈ 4 సంబంధించిన దేవాలయాలు ఒప్పందం ఆల్రెడీ కుదిరింది. కుదిరిన ఒప్పందానికి మళ్ళెందుకు తిరస్కారం జరుగుతుంది? ఇన్ని సంవత్సరాలు ఎందుకని ఈ కేస్ పెండింగ్‌లో ఉంది? రామ మందిరం కేస్ ఎప్పుడో జరగాల్సిందే గదా! రీసెంట్‌గా ఎందుకు జరిగింది? ఎప్పుడో జరగాల్సింది గదా! సో మిగతా టెంపుల్ ఇప్పుడు కాశీ గాని, మధుర గాని ఎందుకని జరగట్లేదు? ఎందుకు తీర్పు రావట్లేదు? ఎవరు అడ్డుకుంటున్నారు? ఎవరిని మభ్యపెడదామని, ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని ఏ రాజకీయాల కోసం వాడుకుందామని చేస్తున్నారు ఈ ఆలోచన అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. అన్ని మతస్థులు ఆలోచించాలి. ఈ వాస్తవాలెంత, అవాస్తవాలెంత అనేది మనం క్షుణ్ణంగా గతంలోకెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఫోన్ ఉంది గదా! సోషల్ మీడియా ఉంది గదా! అని మాట్లాడడం గాదు గదా!
సో నిజ నిజాలేంది? దాని వెనకాల కథ ఏంది? ఈవెన్ కోర్టు తీర్పు వచ్చేంత వరకి ఓపిక పట్టినాం. కట్టాలంటే ఎప్పుడో కడతారు కదా! హిందువులందరూ. అందరూ తలుచుకున్నంత సేపది. బట్ ఎందుకోసం ఓపిక పట్టినాము? రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ న్యాయస్థానాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కోర్ట్ ఉంది. ఆ తీర్పు కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. తీర్పు వచ్చిన తర్వాతనే స్టెప్ తీసుకోవడం జరిగింది. మొన్న గూడా శంబాలో సంబంధించిన అదేమన్నా హిందువులు కావాలని చెప్పి చేసిందా? కోర్టు ఆదేశించింది పురావస్తు శాఖకి ఏమని ఆదేశించిందంటే, మీరెలాంటి డ్యామేజ్ చేయకండి. డిజిటల్‌గా దాన్ని చూడండి. దాని కింద ఏమన్నా ఉన్నాయా? లేదా? దాని తర్వాత చెప్పండి అని చెప్పేసి అన్నది. ఆ సర్వే చేస్తే అక్కడ మీరు ఏది లేదు అని చెప్పేసి వాదించే ఈళ్ళందరూ గూడా, ఏం లేదన్నప్పుడు మీకు భయమెందుకు? అక్కడ ఏం లేకపోతే మీదే అయితది గదా! అక్కడ ఉంది అన్నప్పుడే గదా సమస్య అంతా. ఉంది అన్నప్పుడు ఇయ్యాల్సిందే. సో, ఇది లేదు అన్నప్పుడు దానికోసం అడ్డుకోవాల్సిన అవసరం ఏంది? వేల మందితోని 26 ట్రాక్టర్ల కంకర రావాల్సిన అవసరం ఏంది? నాటు తుపాకులు రావాల్సిన అవసరం ఏంది? కత్తులు రావాల్సిన అవసరం ఏంది? ముసుగులు పెట్టుకొని, మాస్కులు కట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని పోలీసుల పైన దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? ఖచ్చితంగా అది మీది అన్నప్పుడు సర్వే చేసుకోమని చెప్పాలి గదా! రుబాబ్సే. ఎందుకని సర్వేకు ఒప్పుకోవట్లేదు మరి? ఇవి ఏ రకమైన ఆలోచనలు, ప్రజల్ని ఏ రకమైన మభ్యపెడుతున్నారు, అమాయకులైన వ్యక్తులని ఎలా రెచ్చగొడుతున్నారు అన్నది ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇదే రాజులు అదే గుల్లు గుల్లగొడిన వాళ్ళే లెటర్‌లు రాసిర్రు. ఆ లెటర్‌లు చాలా ఉన్నాయి. ఆ లెటర్‌లలో ఇన్ని దేవాలయాలు మనం కూలగొట్టినాం. ఇంకా గిన్ని దేవాలయాలు బాకీ ఉన్నాయి. అవి గూడా కూల్చాల్సిన అవసరం ఉంది అని జెప్పేసి ఏ దేవాలయాలు కూలగొట్టిర్రో వాళ్ళు మెన్షన్ గూడా చేశారు వాళ్ళు. ఇగ ఇంకా ఎవరు సాక్ష్యం జెప్పాలి? మరి ఎవరొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ దేవాలయాలు ఎప్పుడైతే మనం 4 దేవాలయాలు అప్పుడు ఒప్పందమైందో, ఆ 4 దేవాలయాలు ఆపిందెవరు? ఎందుకని ఆపిర్రు? ఆపడమే కాకుండా, ఈ దుర్మార్గపు చర్యలు చేయడమే కాకుండా, ఇన్ని సంవత్సరాలుగా వేడి చేస్తూ ఇప్పటికొక మంచి ప్రభుత్వమొస్తే, దీనికి గూడా మళ్ళీ అడ్డుకట్ట పెట్టి, దాని కోసం మళ్ళా కట్టొద్దు అని జెప్పేసి మళ్ళీ ఆపుతున్నారు. బట్ అక్కడున్న హిందువులకి సోయుండాల్సిన అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలు మనం మభ్యపెడుతున్నరే, ఇన్ని సంవత్సరాలు మనం మోసం చేస్తున్నరే, ఇన్ని సంవత్సరాలు ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నరే, వీళ్ళు రామునికి వ్యతిరేకము, శివుడికి వ్యతిరేకము, హిందుత్వానికి వ్యతిరేకము, సనాతన ధర్మానికి వ్యతిరేకము అన్నప్పుడు నేనక్కడ ఎందుకుండాలి? ఈ అస్తిత్వాన్ని చంపుకొని అనే ఆలోచన ఎవరికి ఉండాల్సిన అవసరం ఉంది? మీ రాజకీయ లబ్ధి కోసం మైనారిటీలను వాడుకుంటున్నారు. ఇది 100కు 100% ఈ దేశానికి ముక్కలు చేయడానికి కారణం మీరే. ఈ దేశంలో అల్లర్లకు కారణం మీరే. ఈ దేశం అభివృద్ధి జరగకపోవడానికి గల కారణం మీరే. అది ఎవరు అనేది మీకు తెలవాలి. మీరు ఆలోచించండి. సో, ఈ వీడియో ఇప్పటి వరకు చూసిర్రు అంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులు అని అర్థం. అదే ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. నేను మీ కందుల సానందం. జై హింద్. జై భారత్.